ఈ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ టీమ్ మరియు మిగతా మన పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అగైన్స్ట్ డ్రగ్స్ని డెఫినెట్లీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అన్ని రకాలుగా కూడా కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం గత కొద్ది రోజులుగా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇక ముందు కూడా కొన్ని తీసుకోబోతున్నాము. అయితే నిన్నటి రోజు ఒక ఎస్ఐ దుమ్మగూడెం నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ముదిగొండ నాగేశ్వరరావు, వయస్సు 55, పులికుర్తి గ్రామం, దామెర మండలం, హన్మకొండ జిల్లా. ఈ వ్యక్తి దగ్గర 251 కేజీల గాంజా లభించడం జరిగింది. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తను వైజాగ్ జిల్లా విశాఖపట్నం సీలేరు ప్రాంతం నుండి తను కొనుక్కుంటున్నట్టు, అలాగే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా బయట రాష్ట్రంలో చాలా మందికి అమ్ముతున్నట్టు చెప్పారు. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుండి మొత్తం 251 కిలోల గంజాయి, దాని విలువ సుమారు 1,25,00,000 ఉంటుంది. అట్లాగే ఒక ద్విచక్ర వాహనం మరియు 9,000 రూపాయల నగదు మరియు ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో మా ఏసీపీ పరకాల ఆధ్వర్యంలో ఉన్న టీము, అట్లాగే డీసీపీ ఈస్ట్ జోన్ అంకిత్, అట్లాగే మిగతా ఆఫీసర్స్ కూడా షాయంపేట ఇన్స్పెక్టర్ సుధాకర్, ఆత్మకూరు ఇన్స్పెక్టర్ సంతోష్, అట్లాగే దామర్ ఎస్ఐ వీరభద్రరావు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఒక సపరేట్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద మొత్తంలో సీజ్ చేస్తున్న కాంట్రాబ్యాండ్ కాబట్టి ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తెస్తున్నారు, ఎవరి ద్వారా కలెక్ట్ చేస్తున్నారు, ఏ రూట్లో వస్తుంది, అట్లాగే దీని సప్లై ఎక్కడ జరుగుతుంది అనేది చాలా డీప్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్. అందులో దానికి తగ్గట్టు సైబర్ ఎక్స్పర్ట్స్ని, అట్లాగే మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని, డ్రగ్ కంట్రోల్ టీము, అట్లాగే ఈగల్ టీము అందరినీ కూడా కలిపి ఒక సపరేట్గా ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ నుండి లాస్ట్ వ్యక్తి, మన రాష్ట్రంలో ఉండే మన బయట వాళ్ళైనా సరే అందరి వరకు మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేరుకుంటాము. దీన్ని ఒక్క కేసు లాగానే చూడట్లేదు, ఇది ఒక మన ముందున్న సమస్య తీవ్రతను పరిగణించే ఒక ఉదాహరణలాగా తెలుస్తుంది. సో ఇందులో ఈ రిమాండ్తో ఈ కేసు అయిపోదు. డెఫినెట్లీ ఇక ముందు కూడా ఇది ఎవరెవరు కొంటున్నారు, యాక్చువల్లీ దీని బెనిఫిట్ ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో గంజాయి వాడి ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నారు అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరపబోతున్నాము. దీంట్లో చాలా మంచిగా ఇమీడియట్గా యాక్ట్ అయ్యి తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అందరినీ నేను ఇప్పుడే అభినందించలేను, ఇంకా పని బాకీ ఉంది. అవన్నీ అయ్యేంత వరకు ఐ విల్ హోల్డ్ మై అప్రిసియేషన్ టిల్ దెన్. బట్ అవర్ టీమ్ హ్యాస్ డెఫినెట్లీ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడము, దాన్ని సీజ్ చేయడము, అందరికీ ఇన్ఫర్మేషన్ చేయడము లాంటివన్నీ కూడా చాలా స్విఫ్ట్గా చేస్తున్నాము. ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సమస్య డెఫినెట్లీ మన సమాజంలో ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాము. మన ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలు అభివృద్ధిలో మనం ఎలా అయితే అభివృద్ధి చెందామో అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఒక సురక్షితమైన డ్రగ్ ఫ్రీ సొసైటీని అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ డీజీ గారి ఆదేశాల ప్రకారము సపరేట్గా ఫోకస్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడము, అట్లాగే పెడ్లర్స్ ఎవరు అని ఐడెంటిఫై చేయడము, డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఈగల్ సహకారంతో. దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో దాన్ని కూడా మొదలు పెడతాం. అంతకుముందు 10 బెడ్సే ఉండేవి,
ఇప్పుడు కొత్త అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ద్వారా దాన్ని 30కి పెంచుతున్నాము. ఇవన్నీ చర్యలు కూడా అంటే అన్ని రకాలుగా కేసులు పెంచడంతో పాటు కౌన్సిలింగ్తో పాటు అవేర్నెస్ కూడా రేపటి నుండి కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాము. సో ఇలా ప్రతి ఒక్క కోణంలో కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రతి ఒక్క కోణంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క కోణంలో కూడా పనిచేసి ఈ సమస్యని రూపుమాపడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ.